ఒకసారి వినాలి. అధ్యక్ష, ఈ రోజు ఈ ప్రభుత్వం ప్రోయాక్టివ్ గా తీసుకున్న తర్వాత మీరు చూస్తే ఒక్క ఎంఎస్ఎంఈలో 2,48,906 మందికి ఉద్యోగాలు వచ్చాయి. స్కిల్ డెవలప్మెంట్ ఇంటర్వెన్షన్ పెట్టి జాబ్ ఫేర్స్ పెడితే 1,46,627 మందికి వచ్చాయి. ఇండస్ట్రీ 95,174 మందికి వచ్చాయి. ఫుడ్ ప్రాసెసింగ్ 64,035 మందికి వచ్చాయి. అదే మరి గవర్నమెంట్ జాబ్ క్రియేషన్ లో ఇప్పటి వరకు మెగా డిఎస్సి గాని పోలీస్ కానిస్టేబుల్స్ గాని మిగిలినటన్ని చూస్తే 30,598 ఉద్యోగాలు గవర్నమెంట్ లో ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కింది. 20,393, ఐటీ ఎలక్ట్రానిక్స్ 13,866, టూరిజం 5,028, మైన్స్ అండ్ జియాలజీ 3,220, మొత్తం 6,28,327 మందికి ఇప్పటికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కింది. అధ్యక్ష, ఈ రోజు ఈ ప్రభుత్వం ఎంతండి? 6,28,387 మందికి ఈ రాష్ట్రంలో ఉద్యోగాల కల్పన జరిగింది అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారి మాటలు ఒక్కసారి రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర యువత ఒకసారి అర్థం చేసుకోమని కోరుతున్నాను. ఇది ఆన్ రికార్డ్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ప్రకటన. ఎంఎస్ఎంఈల్లో 2,49,000 ఉద్యోగాలు, స్కిల్ డెవలప్మెంట్లో 1,46,627 ఉద్యోగాలు. సార్, ఇది ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఈ కార్పొరేషన్ నాకు ఇచ్చినటువంటి సమాచారం 10/2/2026. ఇక్కడ లాస్ట్లో డేట్ ఉంది చూడండి, 10/2/2026. 10/2/2026 అంటే ఎప్పటి ఇన్ఫర్మేషన్ ఇది? ఈ నెలలో మార్చి అయితే ఇది ఫిబ్రవరిలో వచ్చినటువంటి నాకు ఇన్ఫర్మేషన్. రైట్ టు ఇన్ఫర్మేషన్ ద్వారా ఫిబ్రవరి నెలలో తీసుకున్నట్టు ఇన్ఫర్మేషన్ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ ఎన్ని ఉద్యోగాల కల్పన జరిగింది అని మేము ఇన్ఫర్మేషన్ అడిగితే డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చదివినటువంటి ఇన్ఫర్మేషన్ ఎవరు ఇవ్వాలి అంటే అధికారులే ఇవ్వాలి ఆయనకు కూడా. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు స్వతహాగానే స్కిల్ డెవలప్మెంట్ నడపరు, స్కిల్ డెవలప్మెంట్ అధికారులు ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అసెంబ్లీ సాక్షిగా ఇన్ఫర్మేషన్ ఈజ్ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ విచ్ ఈజ్ అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్, అది రిలయబుల్ ఇన్ఫర్మేషన్. ఒక జ్యుడిషియరీ జడ్జిమెంట్కి ఎంత శాంటిటీ ఉంటుందో అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి ఈజ్ నథింగ్ బట్ అథెంటికేటెడ్ స్టేట్మెంట్. ఈ అథెంటికేటెడ్ స్టేట్మెంట్కి అధికారుల యొక్క రికార్డులకు ఎంత తేడా ఉందో చెప్తా. నేను అడిగిన ప్రశ్న ఏంటో కూడా చదివి వినిపిస్తా. ప్రొవైడ్ ఇయర్ వైజ్ డీటెయిల్స్ ఆఫ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ దట్ వర్ ప్రామిస్డ్ టు క్రియేటెడ్ అండర్ ది జాబ్ క్రియేషన్ ప్రోగ్రామ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ సూపర్ 6 ఇన్ ది ఎలక్షన్ మేనిఫెస్టో అని అడిగితే వీళ్ళు ఏమంటారంటే, ఎలక్షన్ మేనిఫెస్టోకి సంబంధించినటువంటి సూపర్ 6 కార్యక్రమంలో 20 లక్షల ఉద్యోగాల కల్పన అనేది మా పరిధిలోకి రాదు, కాబట్టి మేము ఆ విషయంలో ఏ విధమైన సమాధానం చెప్పలేము అన్నారు. వెరీ గుడ్, ఎక్సలెంట్, నో ప్రాబ్లం. ఎందుకంటే ఎలక్షన్ మేనిఫెస్టో వేరు, అధికారుల యొక్క ఇన్ఫర్మేషన్ వేరు. ప్రొవైడ్ ఇయర్ వైజ్ డీటెయిల్స్ ఆఫ్ యాక్చువల్ నెంబర్ ఆఫ్ జాబ్ క్రియేటెడ్ టిల్ డేట్ అండర్ ది సెడ్ అనౌన్స్మెంట్. ఇప్పటి వరకు స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఎన్ని ఉద్యోగాల కల్పన జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని అడిగితే వీళ్ళు ఇచ్చినటువంటి సమాధానం, ఇట్ ఈజ్ ఇన్ఫార్మ్డ్ దట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డస్ నాట్ క్రియేట్ ఎనీ జాబ్స్ ఆర్ శాంక్షన్డ్ పోస్ట్. ఇట్ ఫెసిలిటేట్స్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ త్రూ ప్లేస్మెంట్ సపోర్ట్ అండర్ ఇట్స్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. టు ది ఎక్స్టెంట్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఆన్ రికార్డ్, details of candidates placed through APPSC training program and job melas during April 2024. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి జాబ్ మేళాలకి వెళ్ళాల్సినటువంటి ఎవరైనా విద్యార్థులు ఉంటే త్రూ వాళ్ళ ప్లేస్మెంట్ల ద్వారా వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వండి అని ప్లేస్మెంట్లను రికమెండ్ చేసేటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే వీళ్ళ దగ్గర ఉంది. ఎన్ని ఉద్యోగాలు వచ్చిన ఇన్ఫర్మేషన్ వీళ్ళ దగ్గర లేదు. అంటే ఈ మధ్యకాలంలో డిఎస్సిలో ఒక 16,000 పోస్టులకి రాష్ట్ర వ్యాప్తంగా ఒక 7 లక్షలు 8 లక్షలు అప్లికేషన్లు వచ్చినాయి. ఈ 7 లక్షలు 8 లక్షల మంది అప్లికేషన్లు 7 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసామనుకుంటామా?
కాదు కదా. ఒక కంపెనీ ఒక చోట ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్ట్ ఖాళీ ఉంది అనుకుంటే ఒక బీటెక్ కాలేజీ, ఒక బీటెక్ ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళ దగ్గర నుంచి ఒక 30 మందినో 40 మందినో రిఫర్ చేస్తుంది ఉద్యోగాల కోసం. ఆ ఉద్యోగాల కోసం రిఫర్ చేసినప్పుడు ఆ 40 మంది 50 మంది ఉద్యోగాల కోసం వెళితే దాంట్లో ఒకరికో ఇద్దరికో ఉద్యోగం వస్తుంది. సో రిఫర్ చేసినటువంటి లక్షల మంది, వేల మంది ఉద్యోగాలు ఇచ్చినట్టు కాదు. వీళ్ళు ఏపీ స్కిల్ డెవలప్మెంట్, స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా వీళ్ళు రిఫర్ చేసినటువంటి విద్యార్థులు జాబ్ మేళాలకు వీళ్ళు రికమెండ్ చేసింది 1,08,860 మంది. స్కిల్ హబ్స్కి రికమెండ్ చేసింది 3,985 మంది. స్కిల్ స్పోక్స్కి రికమెండ్ చేసింది 1910 మంది. స్కిల్ ఇంటర్నేషనల్కి జాబులకు రికమెండ్ చేసింది 15 మంది. ఉమెన్ ట్రైనింగ్కి రికమెండ్ చేసింది 265 మంది. సిఆర్డిఏ స్పెషల్ ప్రాజెక్ట్కి రికమెండ్ చేసింది 13 మంది. వెరసి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా 1,46,000 మంది కాదు, వీళ్ళు కేవలం ఈ 1,08,660 మందిని జాబులు వీళ్ళకి ఫెసిలిటేట్ చేయండి, వీళ్ళు కూడా ట్రైనింగ్ పొందారు అని రికమెండేషన్ చేశారంట. రికమెండేషన్ చేసిన వాళ్ళని ఉద్యోగాలు వచ్చేసినాయి. జాబ్ మేళాలు జరుగుతూ ఉంటాయి మన ఇళ్లలో కూడా, మన ఊర్లో కూడా చూస్తుంటాం. 10 కంపెనీలు వరుసనే కూర్చుంటాయి. ఒక 10,000 మందో 20,000 మందో వచ్చి అప్లికేషన్లు పెడతారు. అప్లికేషన్ పెట్టిన వాళ్ళందరికీ ఉద్యోగం వచ్చేసినట్టేనా? స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషను ఇదిగో అక్కడ జాబ్ మేళా జరుగుతుంది వెళ్ళండి, ఇదిగో ఇక్కడ జాబ్ మేళా జరుగుతుంది వెళ్ళండి, ఇదిగో పలానా కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళండి అంటే ఇంటర్వ్యూలకి వెళ్ళండి అని రికమెండ్ చేసిన ప్రతి ఒక్కరికి జాబ్ ఇచ్చేసినట్టే. ఇంత దుర్మార్గమైనటువంటి అబద్ధాలు ముఖ్యమంత్రి గారు, కనీసం కామన్ సెన్స్ అన్న ఉందా? మీ అధికారికగా స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారికంగా నాకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, ఇదెవరు? పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఈ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇచ్చినట్టు ఇన్ఫర్మేషన్ ద్వారా ఈ రోజు వరకు వాళ్ళు రికమెండ్ చేయటమే తప్ప ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఎవ్వరూ లేరు. మరి ఉద్యోగాలు వచ్చినాయి అని ఎలా సార్ మీరు సమాధానం చెప్తారు?